ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. బబులోనులో రాళ్ళు లేవు అంటే అర్థం ఇక్కడ ఒక్క రాయి కూడా కనపడలేదు అంటే అర్థం కట్టుటకు ఒక రాయి కూడా కనపడలేదని అర్థం. ఇప్పుడు చూడండి, యాకోబు ఉన్న స్థలం నుండి తన మామ దగ్గరికి బయలుదేరుతున్న టైం, ఆగి రాత్రి పడుకున్నప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దాన్నే నిలబెట్టి నూనె పోసి ఇది బేతేల్ అనబడుతుంది అని చెప్పి దానికి పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా 12 రాళ్ళు నిలబెట్టి అక్కడ ఒక పేరు పెట్టడం, ప్రతి ఒక్క ఇన్స్టెంట్ కి కూడా ఒక రాయి నిలబెట్టడం, ఇటువంటి కార్యాలు మనం చేస్తున్నాం. బలిపీఠం పేర్చేటప్పుడు రాళ్ళతోనే పేర్చడం. అలా రాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే సొలొమోను మందిరం కట్టేటప్పుడు గొప్ప రాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు అవి బయట చెక్కి దాన్ని తీసుకుని వచ్చి అమర్చి కట్టేవారట. అంత గొప్ప కట్టడాన్ని, అంత గొప్పతనం ఉన్న ఆ కట్టడం నెబుకద్నెజరు రాజు పడగొట్టాడు. పడగొట్టిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఎజ్రా నెహెమీయుల కాలంలో ఆ మందిరం మళ్ళీ కట్టబడింది. మనం దాని విషయమే కదా ధ్యానిస్తున్నాం. అలా అయితే మళ్ళీ కట్టబడినప్పుడు మళ్ళీ అది ఇప్పుడు ఉందా? లేదు. AD 70 కాలంలో అది మరలా కూల్చబడింది. ఎంతో గొప్పగా కట్టిన మందిరం, ఆ రాళ్ళు ఎంత గొప్పగా ఉన్న మందిరం, యేసయ్య దేవాలయం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ శిష్యులు వాళ్ళకి చూపించసాగారంట. ఏమని? ఈ రాళ్ళు అలాంటివో చూసావా, మన పితరులు కట్టారు, ఎంత గొప్పగా ఉందో చూసావా అని ప్రభువుని బట్టి కాక ఆ బిల్డింగ్ బట్టి అతిశయపడడం స్టార్ట్ అయ్యాయి. అలాంటి సమయం యేసు ప్రభు సీరియస్తో మార్చుతాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా, రాయి మీద రాయి అయినను ఒక్కటి అయినను నిలువ కాలం రాబోతుంది. క్యాజువల్ గా మాట్లాడాలనుకుంటాం, కానీ అది ప్రవచనం. అలా అనేక ప్రవచనాలు దేవుడు రాయించారు. రాయించకుండా ఉన్నవున్నాయి, ముద్రించినవి ఉన్నాయి, అన్ని నెరవేర్పులకు వస్తాయి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. చరిత్రలో వచ్చిన దాన్ని బట్టి ఫ్యూచర్ లో ఉన్న ప్రవచనాలు కూడా నెరవేర్పు కొరకు ఒకసారి ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థన అందుకోమా. మహోన్నత పరిశుద్ధుల ప్రభా స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రంలయ. వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, బబులోనిలో రాళ్ళు లేవు అని 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 అంటే తండ్రి, దాని అర్థం కట్టుటకు ఒక్క రాయి కూడా కనపడలేదు అని అర్థం ప్రభా. మీకు వందనాలు ప్రభా. నా తండ్రి, రాళ్లకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుండగా ఆయన యాకోబు రాయిని తలగడగా చేసుకుని నా తండ్రి దర్శనం ద్వారా ఆయన దర్శనం పొందుకున్న తర్వాత తను లేచి అదే రాయిని పెట్టి నూనె పోసి ప్రతిష్ఠించి నాడు తండ్రి ఆయన వందనాలు. బలిపీఠం కట్టి ఉన్నాడు కనుక వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా, 12 రాళ్ళు ఇండికేట్ చేస్తున్నాయి తండ్రి, మీకు వందనాలు. ఆయన నా తండ్రి ఆ గిల్గాల్ గురించి ఆయన వారి ప్రయాణంలో అది చూపిస్తుంది తండ్రి, మీకు వందనాలు. బలిపీఠంను పేర్చుటకు కూడా రాళ్ళు అవసరమని, ఆ రాళ్లకు ఎంతో గొప్ప ఇంపార్టెన్స్ ఉందని చెప్పిన తండ్రి, మీకు వందనాలు. మరి నెబుకద్నెజర్ రాజు పట్టణాలను పడగొట్టినప్పుడు ఆయన నా తండ్రి ప్రభా, ఆయన ఎజ్రా నెహమ్యా కాలంలో అది కట్టబడింది కదా ఆయన. మరలా నా తండ్రి ప్రభా, మరలా వీటి గురించి మాట్లాడుతుండగా ఆయన యేసు ప్రభు వచ్చినప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులు నా తండ్రి ప్రభా బిల్డింగ్ ని చూపించి ఆయన ఎలాగన కట్టబడిందో అని ఆ రాళ్లను గురించి మాట్లాడి ఉన్నారు ప్రభా. నేను నా తండ్రి అలాంటి సమయము యేసు ప్రభు ఇస్తున్న ఆన్సర్, రాయి మీద రాయి లేకుండా పడిపోను అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రంలయ నాయన. మరి నా తండ్రి క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నప్పటికీ అవి ప్రవచనములు అని మీరు తెలియచేసిన ప్రభావం, మీకు వందనాలు సమర్పించుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రం. ఈ రీతిగా చరిత్రలో నా తండ్రి రాయికి ఉన్నటువంటి గొప్ప ఇంపార్టెన్స్ ని మీరు చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన నా తండ్రి. మరి బబులోన్లో రాళ్ళు లేవు కనుక ఆయన నా తండ్రి వారు ఇటుకలు చేసుకునేటువంటి వారుగా ఉన్నారు నాయన నా తండ్రి. మేమందరము కూడా నాయన మీకు ఆత్మ సంబంధమైన మందిరాలుగా రాళ్ళుగా కట్టబడటకు విశేషమైన కృప మాకు దయచేయమని ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 రండి వెళ్దాం 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదవండి. రెండవ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 11 నుంచి 14. 11. రెండవ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు రాసి పంపిన ఉత్తరం ఏమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతినందును గాక. తెలివియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు. సకల విధముల చెక్కడపు పని అందును మచ్చులు కల్పించుట ఎందును యుక్తి కలిగి నీ పని వారికి
నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సరి అయిన వాటన్నింటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ తూరు రాజైన హీరాము సొలొమోన్కి ఒక ఉత్తరం రాస్తున్నాడట. తూరు రాజు ఏమని ఉత్తరం రాస్తూ ప్రారంభించాడు? యెహోవాకు ఘనత అంటూ యెహోవా ఘనత కొరకు రాస్తున్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతి నందును గాక. హల్లెలూయా. 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 నేను చెప్తున్న మాట ఏంటంటే, మందిరం కట్టడానికి కావలసిన సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తిని నీ దగ్గర పంపిస్తానని చెప్తున్నప్పుడు ముందు ఎవరిని హైలైట్ చేస్తున్నాడండి? సొలొమోనునే హైలైట్ చేస్తున్నప్పటికీ కూడా సొలొమోనును దయచేసిన దేవునికి తన స్తుతిని సమర్పిస్తున్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరం కట్టడానికి, మరి రాజ్యం యొక్క ఘనత కొరకు ఏం కట్టడానికి? ఒక నగరు కట్టడానికి. నీకు మైండ్ ఇచ్చారు, లేకపోతే నీకు మైండ్ ఉంది అందుకని నువ్వు గొప్ప అని చెప్పట్లా. ఏమని రాస్తున్నాడు? జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదుకు దయచేసిన దేవుణ్ణి గుర్తుపడుతున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. దేవుణ్ణి కనపరుస్తున్న విధానం చూడండి. భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతి నందును గాక. అక్కడ మహిమ దావీదుకి కాదు, అక్కడ మహిమ సొలొమోనుకి కాదు, దేవునికి హీరామ్ది కాదు, భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తిమంతుడైన యెహోవాది. ఆమేన్. హల్లెలూయా. 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 అతిశయించువాడు ఎవడైనను ప్రభువునందే అతిశయింపవలెను. ఆమేన్. ఎవరు ప్రభువునందు అతిశయించి ముందు కదులుతారో ఆ పని నిలిచి ఉంటది. ఆమేన్. మళ్ళీ చెప్తున్నా, ప్రభువునందు ఉన్న అతిశయం నిలిచి ఉంటది. హల్లెలూయా. తప్ప మిగిలిన ఏదైనా అది నిలవదు. అతిశయం ఉద్యోగంని బట్ట దేవుడు దాన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తారు. ఆ అతిశయం తల్లిదండ్రులను బట్ట దేవుడు కొంచెం కదుపుతారు. ఆ అతిశయం నీకున్న స్థితిని బట్ట
అయితే ఆయనకు పడగొట్టుట కూడా సాధ్యమే. ఇలా ఆది నుండి కూడా దేవునికి మాత్రం ఘనత కలిగినట్లుగా కొంతమంది ప్రభువునందు అతిశయించారు. వారు మేలును కూడా అనుభవించారు. కొంతమంది ప్రభువుని బట్టి సందేహించారు. వారికి ఉన్న ఉన్నత దశ యందు అతిశయించారు. కానీ ఉన్నదంతా వ్యర్థము అని కొంతమంది రుచి చూశారు, కొంతమంది చూడలేకపోయారు. ఏదేమైనా సరే ధనవంతుడు తనకున్న ధనం బట్టి అతిశయింపలేదా? చనిపోయి చేరిన స్థలం ఏది? వేదన పొందుతున్న స్థలం. వేదన పొందుతున్న స్థలం. ఖచ్చితంగా తన సీనియర్స్, తన సబార్డినేట్స్ అందరూ కూడా వచ్చే ఉంటారు. వయస్సులో, కాలంలో తనకంటే ముందున్నవారు, తన తర్వాత ఉన్నవారు కూడా వేదన పొందుతున్న స్థలంలోకి వెళ్ళి ఉండే ఉంటారు. వేదన పడుతూ ఉండి ఉంటారు. ప్రభునందు అతిశయపడవాడు నెమ్మది పొందుతాడు. ఆమేన్. ఆమేన్. దయచేసి అర్థం చేసుకుందాం. ఎంత గొప్ప రాళ్ళు ఉన్నా, మందిరం కట్టడానికి వాడిన ఆ రాళ్ళైనా వాటిని చూసి అతిశయపడిన సమయం అవి రాతి మీద ఒక రాయైనా నిలువదండి. అలా పడద్రోయపడుతుంది. బాబేలు కట్టేటప్పుడు జరిగిన విషయం. వారిలో లోపల గర్వించిన స్థితి ఉంది. అన్య రాజ్యం అయినా సరే దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేస్తూ రాసిన ఈ లేఖ ప్రారంభమే దేవునికి మహిమ కలిగినట్లుగా అనిపించట్లేదా? భూమి ఆకాశములను సృజించిన లేదా సృష్టికర్త అయిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నందును గాక. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దామంటే, ప్రతి ఒక్కరం ఇంకా దేనిని బట్టి మనం అతిశయపడద్దు. అనుకున్న జ్ఞానమును బట్టో, అందమును బట్టో, పరపతిని బట్టో, పిల్లల్ని బట్టో, ఇల్లుని బట్టో, ఉద్యోగములను బట్టో, ఉన్నత స్థితిని బట్టో ఏది కూడా మన సబ్జెక్ట్ కాదు అన్నట్లుగా మారిపోవాలని ఎవ్వరు అతిశయించిన, ఎవ్వరు ఆలోచించిన అది దేవునికి మాత్రమే చెందినట్లుగా, మహిమ కలిగినట్లుగా ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. నమ్మండి, ఈ చేస్తున్న ప్రార్థనను బట్టి మన జీవితంలో కొన్ని మార్పులు కలుగుతాయని నమ్ముదాం. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. అక్క,
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.